మల్లి గారు అండ్ గోపి గారు ఫస్ట్ రోస్ట్ చేయడానికి శ్రీనివాస్ రామ్ ప్రసాద్. సూపరో సూపరో సిల్క్ లాల్చి సూపరో సూపరో ఒక్క సొక్క సూపరో సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులో. మల్లికార్జున గారికి చిరంజీవి గారు అంటే ప్రాణం అంతకు మించి. సో ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన చేసే ప్రతి పనిలో ఆయన రిఫ్లెక్ట్ అవుతే ఎలా ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఏ పని చేసిన చిరంజీవి గారు అప్పటి వరకు బాగానే ఉంటారు, తర్వాత ఎలా మారిపోతా చూద్దాం సార్. గోపిగా చాలా సైలెన్స్ కదండి, నడిచోడు కూడా సౌండ్ రాదు. గోపి 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 అయ్యో సౌండ్ వచ్చి గోపి ఏం చేస్తున్నా అక్కడ? వంట చేస్తున్నా. వంట చేస్తున్నారా? చేయి ఏం తింటారు మీరు? నాకు గుత్తి వంకాయ గానీ, లేకపోతే బీరకాయ ఫ్రై గానీ, లేకపోతే సాంబార్ గానీ, లేకపోతే పెరుగు గానీ ఏదైనా చేయి. ఇవన్నీ చేయాలంటే నాకు గోపి ఇప్పుడు గుత్తి వంకాయ ఎందుకు చేస్తారండి? గుత్తి వంకాయ ఏందో చేస్తే చేతులు చేస్తారుగా. అయితే ఓకే. గోపి ఏంటి అక్కడ అంత ఇల్లంతా చచ్చ చేసావు, తుడవగా నువ్వు. నేను చెప్పాను చూడమ్మా, ఇంకా తొడలేదు మీరు. అవును, ఇంతకీ ఏ పాట పాడారు? ఈ రోజు వేలం పాట పాడానమ్మా. నేను అడిగింది అది కాదు, కిరణ్ దగ్గరికి వెళ్తాను కదా, ఏ పాట పాడారు? ఓకే అయిందా పాట ఈరోజు? ఓకే. ఏ పాట పాడారు? మళ్ళీ పాడద్దని చెప్పాను. మీకు అది చెప్పారా? నన్నైతే రావద్దన్నారు ఇంకా. సరే అయితే ఇంట్లో చేసే పనులు ఎలా ఉంటాయి? మళ్ళీ ఎన్నిసార్లు రావాలి మళ్ళీ మళ్ళీ అంటే? ఇందాకే కదా వచ్చాను లోపలికి. అది కాదు, మరి వెళ్ళరా. వంట చేస్తున్నాను, కొంచెం కూరగాయలు కోయొచ్చు కదా. ఇంకో లాస్ట్ టైం ఇలాగే కోసం 1 ఏళ్ళు తీస్తారు. మామూలు కోయొచ్చు కదా, అప్పటి నుంచి 5 ఏళ్ళతో 4 కనీసం 4 ఏళ్ళు ఉన్నాయి, నాకు ఎక్కువే ఉంది. ములంకాయ అంటే నాన్ వెజ్ ఉంది అనుకున్నాను, మీదే వెళ్ళది. మళ్ళీ అదే మల్లికార్జున గారు పడుకున్నప్పుడు ఆయన నిద్రలో నుంచి చిరంజీవి గారు ఆహ్వానించి ఎలా చేస్తుంటో చూద్దాం సార్. అయ్యి బాబు, రాత్రి 1 గంటలకు లేకండి, సినిమాకి వెళ్ళాలి. మల్లి గారు చూడు చౌకే తౌలిక బొక్కే కదా అని పీకేస్తే ఏమైందండి? కోస్తాను పీక్తాను ఏదో అంటున్నారేంటి? కళ్ళు ఏవో వచ్చినాయి, ఏమైనా అన్నానా, ఏమైనా చేశాను? నాకు అరుణతి పోయిందండి. కొన్ని పాటలు పాడమని రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ చూద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ మళ్ళీ ఏం సంగతి, లేట్ అయినట్లు? సార్ సింగర్ గా చాలా లేట్ అయింది సార్. ఓకే సరే, పాట పాడేళ్ళి. ఎవరైనా సింగర్ అని చెప్పింది, నువ్వు మంచి కమెడియన్. ఎందుకు ఇందులోకి వచ్చావు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సార్ పాట పాడు. సార్ సార్ ఏంటి సార్, ఏం చేస్తున్నారు సార్? నేను బట్టలు ఆరేస్తున్నాను రా, నీకెందుకు? మాటే రాని చిన్నదాని ఆశలన్నీ ఊసులు, మాటే రాని మౌనం బాలు గారు 12 పాడాలి కానీ నువ్వు చిరంజీవి గారిలా పాడుతున్నావు, అలా కాదు మనకు కావాల్సింది. సార్ ఏదైనా క్లాసికల్ పాటలు ఇవ్వండి సార్, కొంచెం నాకు క్లాసికల్ అంటే బాగా ఇష్టం. రావో ఈ చందమామ. ఓకే రెడీ. మళ్ళీ దీంతో నీ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతాం కూడా తప్పునేది. రావోయి చందమామ మా ఇంటగాద వినుమా, రావోయి చందమామ మా ఇంటగాద వినుమా. మళ్ళీ నువ్వు పాటలు మానేసి మిమిక్రీ చేసుకో బెస్ట్. ఒక ఈవెంట్కి వచ్చామండి మేము, ఇద్దరం పాట పాడుతున్నాం. రెడీ? ఒళ్ళమ్మి తిమ్మెరకిందా ఒళ్ళంతా తిమ్మెరగిందా, డాన్స్ పెట్టి వలస వారి వడతెరువు పంటలు పెట్టిందా. మరి ఈ శుభ సందర్భాన ఈవెంట్ కి ఇచ్చేసినటువంటి అఖిల నా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈవెంట్ లో ఎక్కడ కలుద్దాం. అప్పుడు నమస్కారం. దిస్ ఇస్ మల్లికార్జున అండ్ గోపి. మీ పేరేనమ్మా?
ఈయనకి ఏంటంటే ఒక చిరంజీవి సిగ్నేచర్ మూమెంట్ చాలా అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఆ మూమెంట్ సాగుడేస్తాను అందరినీ. సో ఎలా ఉంటుంది రికార్డింగ్ ఇక్కడికి వచ్చారు మళ్ళీ. సార్? నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్, పాట రెడీ సార్? పాట రెడీ 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 ఓకే. నేను పెట్టుకున్నా ఆల్రెడీ ఉదయం. నువ్వు పాట పాడు చాలు. పాట పాడయ్యా. ఓకే పేమెంట్ సార్. తీసుకో. సార్ అక్క సార్ పేమెంట్. అన్నింటికి ఇచ్చేస్తారు మరి. మరి గోపిక గారు అండ్ అలాగే మల్లికార్జున్ గారు ఎలా అనిపించింది రోస్టింగ్? చాలా బాగుంది, బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేస్తాం.